పర్మనెంట్‌గా మీ ఇంటి దగ్గర నుంచే కంపెనీ వాళ్ళ కస్టమర్స్‌కి జూమ్ మీటింగ్స్ ద్వారా కస్టమర్ సపోర్ట్‌ని ప్రొవైడ్ చేస్తే చాలు. ఇంతేకాదు నెలకి 30,000 జీతం ఇచ్చే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉంటే చాలు. ఇంకా మీరు 12th క్లాస్ పాస్ అయినా చాలు. ఎనీ డిప్లొమా, ఎనీ గ్రాడ్యుయేట్ అయినా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం చూడండి, అర్థమవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ జాబ్ ఆపర్చునిటీ అనేది మీకు హై లెవెల్ కంపెనీ వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. ఈ జాబ్ మీకు కంప్లీట్గా ఫుల్ టైం ఉంటుంది. హ్యాపీగా రిమోట్గా చేసుకోవచ్చు వర్క్. కాబట్టి ఎవరు కూడా ఈ జాబ్ని అస్సలు మిస్ అవ్వకండి. సో ఇక్కడ రోల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే కస్టమర్స్కి గ్రీటింగ్ చేయడం కానీ, ఇంకా మీరు వీడియో కాల్స్ ద్వారా, చాట్స్ ద్వారా వాళ్ళకి ఆన్సర్ చేయడం లాంటి వర్క్ ఉంటుంది. ఇంకా మేనేజర్ సపోర్ట్ ఉంటారు కదా, వాళ్ళకి మీరు జూమ్ మీటింగ్ ద్వారా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరికి అంటే కస్టమర్స్ అండ్ వీళ్ళ మేనేజర్స్కి. ఇలా ఉంటుంది రిక్రూట్మెంట్ అండ్ రోల్స్ వచ్చేసి. ఇంకా మీరు చాట్స్ ద్వారా కానీ, జూమ్ సపోర్ట్ ఫంక్షన్స్ ద్వారా కానీ ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే మంచి ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. ఇంకా సీనియర్ స్పెషలిస్ట్ ఉంటారు కదా, వాళ్ళకి కస్టమర్స్తో కనెక్ట్ చేయాలి. ఇంకా మీరు టెన్షన్ పడాల్సిన పని లేదండి. మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత ఇనీషియల్గా కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత జాబ్ కానీ హ్యాపీగా మీ ఇంటి దగ్గరనే ఉంటూ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా ఈ జాబ్ని అస్సలు మిస్ అవ్వకండి. నాలెడ్జ్ ఆఫ్ ఆన్లైన్ క్యాలెండర్స్ అండ్ స్కెడ్యూలింగ్ అండి. అంటే మీరు క్యాలెండర్స్ అంటే మీటింగ్స్ ఉంటాయి కదా, ఆన్లైన్ మీటింగ్స్, అవనేవి ఎప్పుడు కండక్ట్ చేయాలి, ఏ టైంలో కండక్ట్ చేయాలి అనేది మీరు క్యాలెండర్ అనేది ప్రిపేర్ చేయాలండి. వాటిని షెడ్యూల్ చేయాలి, అంతే అండి. ఎక్స్పీరియన్స్ ఇన్ ఆన్సరింగ్ హై కాల్ వాల్యూమ్ కాల్స్ అండ్ సాల్వింగ్ కస్టమర్ నీడ్స్ ప్రిఫర్డ్ అండి. ఎక్సలెంట్ ఫోన్, ఈమెయిల్ అండ్ ఇన్స్టెంట్ మెసేజింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలండి మీకు. ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంకా టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. పేషెన్స్ అండ్ లిసనింగ్ స్కిల్స్ టు రెస్పాండ్ అప్రోప్రియేట్లీ అండ్ ఇంటరాక్ట్ పాజిటివ్లీ విత్ కస్టమర్స్ అండి. ఇంటర్పర్సనల్ స్కిల్స్ టు క్రియేట్ ఏ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ కస్టమర్స్. నెక్స్ట్ చూసినట్లయితే లాంగ్వేజెస్ స్కిల్స్ చూడండి. ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అండి. మీకు ఇంగ్లీష్ కొంచెం చదవడం కానీ, రాయడం కానీ, అర్థం చేసుకోవడం కానీ రావాలి. డెమాన్స్ట్రేటెడ్ వెర్బల్ అండ్ రైటింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే చూడండి, ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ ఉంది. పైకి స్క్రోల్ చేసుకున్నా మీకు ఉంటుంది. ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని కూడా ఉంటుంది. పైకి స్క్రోల్ చేసుకుంటే ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా మీకు. ఆ లింక్లో మీరు మొత్తం కిందకి స్క్రోల్ చేస్తే మీకు అప్లై నౌ అని కనిపిస్తుందండి బ్లూ కలర్లో. అది క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది మీకు. అప్పుడు అప్లై ఫర్ దిస్ జాబ్ అని క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు మీరు. ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ మీద క్లిక్ చేయండి. ఇట్లా ఓపెన్ అవుతుంది. రిస్యూమ్ ఇచ్చేయండి. మీది పీడిఎఫ్లో పెట్టుకొని ఉంటారు కదా, ఆ రిస్యూమ్ అనేది ఇవ్వండి. ఇక్కడ ఏంటంటే జాబ్ రోల్కి తగ్గట్టు రిస్యూమ్ ప్రిపేర్ చేసుకోండి. లేటెస్ట్ రిస్యూమ్ ఇవ్వండి ఖచ్చితంగా. మీ ఫుల్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇవ్వండి. కరెంట్ లొకేషన్, కరెంట్ కంపెనీ, లింక్స్ ఉంటాయి కదా మీకు, లింక్డ్ఇన్ URL అయినా ఏదైనా ఉంటే ఇవ్వచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. వర్క్ ఆథరైజేషన్ చూడండి. ఆర్ యూ లీగల్లీ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ ఇండియా అండి. ఎస్ అని పెట్టుకోండి ఖచ్చితంగా. విల్ యూ నౌ ఆర్ ఇన్ ద ఫ్యూచర్ రిక్వైర్స్ స్పాన్సర్షిప్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండి. వీసా కోసం కానీ చేయాలనుకుంటున్నారా ఇన్ ఇండియా అని అంటే మీ ఆప్షన్ ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, లేదంటే నో పెట్టుకోవచ్చు. నోటీస్ పీరియడ్ చూడండి. ప్లీజ్ మెన్షన్ యువర్ అఫీషియల్ నోటీస్ పీరియడ్ అని. ఇక్కడ మీరు ఏది పెట్టాలనుకుంటే అది పెట్టుకోవచ్చు. ఇమీడియట్లీ అవైలబుల్, మీరు వెంటనే జాయిన్ అవుతారా, 15 డేస్లో జాయిన్ అవుతారా, అట్లా పెట్టుకోండి. శాలరీ చూడొచ్చు. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ కాంపెన్షన్ చూడండి. మీకు ఎంత అనుకుంటున్నారో అంత పెట్టుకోవచ్చు మీరు శాలరీ. సపోజ్ 3 lakhs పర్ annum అండి. ఇట్లా పెట్టుకోండి. మీరు 5 lakhs అనుకుంటే 5 lakhs. అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు.
కవర్ లెటర్ అనేది కూడా ఆప్షనల్ అండి. అన్నీ కరెక్ట్గా ఫిల్ చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయిపోతుందండి. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ అయితే కనుక వాళ్ళే కాంటాక్ట్ అవుతారు. మెయిల్లో మీకు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుందండి. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. అప్లై చేసుకోండి.